నాన్నా నాన్న అసలేం జరిగింది? ఉన్నట్టుండి ఏమైంది? మీకు చాలా చాలా ధన్యవాదాలు సాయి. మీరు నా కాలిని నయం చేశారు. కానీ నన్ను క్షమించండి, నేను ఇక ఇక్కడ ఉండలేను. అలాగే నేను ఆ అమర్పాల్ నీడను ఎప్పటికీ నా కొడుకు మీద పడనివ్వలేను. ఎందుకు? అమర్పాల్ అయితే పూర్తి నిష్ఠతో కమల్కి నేర్పిస్తున్నారు కదా. ఒక్కసారి అతని కారణంగా చాలా ఎక్కువ అనుభవించాను నేను. ఇక నా వల్ల కాదు సాయి. స్వార్థపరుడైన ఆ మనిషి యొక్క నిష్ఠ అలాగే శిక్షణ కమల్కి అవసరం లేదు సాయి. నాన్నా అసలేం జరిగిందో మీరెందుకని చెప్పట్లేదు? నేను ఆ రోజే మీకు నిజం చెప్పేయాలనుకున్నాను. కానీ నా జీవితంలోని చెడు విషయాలను మళ్ళీ మళ్ళీ తలుచుకోవాలని అనుకోవడం లేదు. కానీ నిజం ఏమిటంటే ఆ అమర్పాల్ కారణంగానే నా కాలికి గాయమయ్యి నడవలేకుండా అయిపోయాను. నా కాలు వైద్యులు గారు చాలా నొప్పిగా ఉంది. అరే వైద్యులు గారు ఎక్కడ? దేవా కాలు మీద గోడ పడిపోయింది, వైద్యం చేయించాలి. వైద్యులు గారు ఇక్కడ లేరు, బహుశా రేపు వస్తారేమో. సౌకర్ అమర్పాల్ గోఖలే ఉన్నారు కదా, ఆయన గుర్రపు బండ్ల కార్ఖానాకి యజమాని. ఆయన వైద్యులు గారిని బలవంతంగా తన ఇంట్లో పెట్టుకున్నారు. 2 రోజుల నుంచి తిరిగి రానివ్వడం లేదు. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వైద్యులందరినీ కూడా ఆయన తన ఇంటికి రమ్మని పిలిచారు. కానీ ఎందుకు? తన కోడలికి బిడ్డ పుట్టబోతుంది కదా, అందుకని. కానీ ప్రస్తుతం అయితే మన దాయమ్మ చేస్తుంది కదా. వైద్యులు గారు కూడా అదే మాట చెప్పారు. కానీ అమర్పాల్ అసలు ఆయన మాట వినలేదు, తీసుకుని వెళ్ళిపోయారు. అమర్పాల్ గారు అంత పెద్ద వ్యక్తి కాబట్టి వైద్యులు గారు ఆయన మాట కాదనలేకపోయారు. అయ్యో భగవంతుడా, ఇక్కడ దగ్గరలో ఎక్కడ వైద్యులు లేరు. ఒకవేళ సరైన సమయంలో దేవాకి గనక వైద్యం చేయలేదు అంటే అప్పుడు తన కాలు పాడయ్యే అవకాశం ఉంటుంది. అలా మేము కొన్ని గంటల పాటు ఎదురు చూశాము. వైద్యుల గారి కోసం ఎదురు చూస్తూ వైద్యులు గారు వచ్చిన తర్వాత ఆయన ఒకటే మాట చెప్పారు, నా కాలు ఇక నయం అయ్యే అవకాశం లేదని. అమర్పాల్ మొండితనం కారణంగా నేను అవిటివాడిని అయిపోయాను. 18 సంవత్సరాలు నేను ప్రతి క్షణం కష్టాలు పడ్డాను, ప్రతి క్షణం నిందించాను ఆ వ్యక్తిని. అందుకనే నాకు ఇప్పుడు ఆ అమర్పాల్ నీడ కూడా నా బిడ్డ మీద పడ్డానికి వీల్లేదు. దేవా, నువ్వు తప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ వెళ్ళడానికి ముందు నువ్వు నాకో సలహా ఇవ్వగలవా? నేనా? కానీ నేను మీకు ఏం సలహా ఇవ్వగలను సాయి? హరి ఓం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. నాకెక్కడైనా కొంచెం దుమ్ము కనిపించినా సరే మీ ఇద్దరిని పనిలోంచి తీసవతల పడేస్తా. సర్కార్, సర్కార్, ఇదిగోండి మాల తీసుకొచ్చాను. ఎలా ఉంది? అద్భుతం. ఎంత అందమైన మాల తీసుకొచ్చావురా నువ్వు. ఇదిగా వేసుకో. బుర్రలేని విధవా, ఇంత సన్నని మాలను పిచ్చోళ్ళకు కూడా వెయ్యర్రా. సర్కార్, మీరే నేర్పించారు కదా డబ్బు ఆదా చేయాలని, అందుకే నేను ఈ మాల. డబ్బులు ఆదా చేయడం కాదురా, ఈ రోజు డబ్బులు బాగా ఖర్చు చెయ్యాలి. సర్కార్ గారు, ఎవరు రాబోతున్నారు? త్వరలోనే తెలుస్తుంది మీ ఇద్దరికి. కానీ గుర్తు పెట్టుకోండి, ఇవాళ ఎటువంటి పొరపాటు జరగకూడదు. ఇవాళ రాబోయే అతిథులు చాలా ప్రత్యేకమైన వారు. మనం అతిథి మర్యాదలతో వాళ్ల మనసులు గెలుచుకున్నామనుకో, అప్పుడు సమస్యలన్నీ తగ్గిపోతాయి. హరి ఓం. ఇది హరియా ఇల్లు. కిందటి సంవత్సరం హరియా వాళ్ల అన్నయ్య ఇక్కడ ఒక మొక్కను నాటాడు. అతను దీనికి నీళ్లు పోశాడు, ఎరువు వేశాడు.
నెమ్మది నెమ్మదిగా ఈ మొక్క పెద్దదయింది. తర్వాత పువ్వులు పూసింది. కాని ఒకసారి హరియాకి వాళ్ళ అన్నయ్యకి మధ్య గొడవ జరిగింది. ఆ కారణంగా తన అన్నయ్య బంధువుల దగ్గర ఉండటానికి వెళ్ళిపోయాడు. అప్పట్నుండి మొక్కకి కనీసం ఎరువు వేయడం లేదు, నీళ్లూ లేవు. ఎందుకంటే హరియాకి అసలు సమయం దొరకట్లేదు. ఆ కారణంగా నష్టం ఈ మొక్కకే జరుగుతోంది. అది వాడిపోవడం మొదలైంది. ఈ ఒక్క మొక్కని నేను ఎండిపోవడం చూడలేకపోతున్నాను. సాయి, హరియాకి వాళ్ళ అన్నయ్యకి మధ్య జరిగిన గొడవకి పాపం ఈ మొక్క ఎందుకు నష్టపోవాలి? ఇదెందుకు ఎండిపోవాలి? నా మాట విని మీరు తన అన్నయ్యకి చెప్పండి, అతను మొక్క గురించి ఆలోచించాలి, హరియా గురించి కాదు అని. లేకపోతే ఈ మొక్క చచ్చిపోతుంది సాయి. పాపం అది ఇప్పటికే బాగా ఎండిపోయింది. దేవా, ఇప్పుడు నువ్వు కూడా హరియాలాగా అదే తప్పు చేయడం లేదు కదా? నీ కోపం అమరపాల్ గారి మీద. మరి నీ వల్ల నీ కొడుకెందుకు బాధపడాలి? తనని అమరపాల్ గారి శిష్యుడిగా స్వీకరించారు, శిక్షణను అందిస్తున్నారు హరియా అన్నయ్యలాగా. కాని నువ్వు హరియాలాగా అమరపాల్ గారిని నీ కొడుక్కి దూరం చేస్తున్నావు. దేవా, ఆయన నీ కొడుకుకి ఎంతో నేర్పించారు. అలాంటి గురువు, అలాంటి ప్రశిక్షకులు అంత సులభంగా దొరకరు దేవా, ముఖ్యంగా గుర్రపు బండి తయారు చేయడం కోసం. దేవా, నీ కోపంతో నువ్వు కమల్ శిక్షణకు ఆటంకం కావద్దు. నీ బాధను అర్థం చేసుకోగలను. అమర్పాల్ గారి తప్పుని కూడా ఒప్పుకుంటున్నాను. కాని కాలం మారినప్పుడు మనిషి కూడా మారిపోతాడు. ఇవాళ అమర్పాల్ గారు స్వార్థపరులు కాదు. అతను తన జ్ఞానాన్నంతా కమల్కి ఉచితంగా పంచుతున్నారు. దేవా, ఒక్కసారి అమర్పాల్ గారి పొరపాటు వల్ల నీకు 18 ఏళ్లు నాశనమైపోయాయి. ఒకవేళ ఇవాళ మళ్ళీ నీ కోపం కారణంగా నీ కొడుకు భవిష్యత్తులో 18 ఏళ్లు నాశనమవుతాయేమో. కాని సాయి, నాకు తెలుసు దేవా, నీ మనసులో చాలా ప్రశ్నలున్నాయి. కానీ నీ కోపాన్ని అదుపు చేసుకో. ముందు కమల్ శిక్షణను పూర్తి కానివ్వు. నేను మాటిస్తున్నాను, నీకా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. కేవలం నాకు 2 రోజుల సమయం ఇవ్వు దేవా. ఏం జరిగింది తాతయ్య? మందిరం నుండి వచ్చినప్పటి నుండి చాలా దిగులుగా ఉన్నారు. తెలియడం లేదు బాబు. ఎందుకనో ఇవాళ మనసు చాలా అశాంతిగా ఉంది. ఇవాళ ఏదో చెడు జరగబోతోంది అన్నట్టు. అమర్పాల్ గారు, మీ శిష్యుడొచ్చేశాడు. కజరీ, ప్రణామాలు సాయి. సాయి, మీ కృప వల్ల ఇప్పుడు నేనంతా చూడగలుగుతున్నాను సాయి. మీ మహిమ వల్లే నా కంటి చూపు నాకు తిరిగి వచ్చింది సాయి. నా మహిమలేమీ కాదు, ఇదంతా నీ మంచితనం వల్లనే సాధ్యమైంది. ఎదుటి వాళ్ల బాధను మనం మనది అనుకున్నప్పుడు భగవంతుడు తప్పకుండా మన బాధను దూరం చేస్తాడు. సరే సాయి, ఇక మేం బయలుదేరతాం. సెలవిప్పించండి. రాముడు మీకు మేలు చెయ్యాలి. పదమ్మా కజరీ. తాతయ్య, ఆగండి. సాయి, మిగిలిన 11 మోదకాలను అమ్మేసిన తర్వాత ఇదిగో ₹1 సంపాదించాను నేను. ఇంకా కేవలం ₹1 తీసుకురావాలంతే. అది కూడా వీలైనంత త్వరగా తెస్తాను.
సుభాష్, ఇప్పుడు నీ ఎదురుగా సమస్యల పర్వతం ఉంది. కానీ నాకు నీ మీద నమ్మకం ఉంది. ₹1 కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సాయి, ఎన్ని సమస్యలు వచ్చినా సరే, నేనెంత కష్టపడాల్సి వచ్చినా సరే, నేను సిద్ధంగా ఉన్నాను. సుభాష్, ఇవాళ వెళ్ళడం అవసరం అంటావా? ఏమైంది తాతయ్య? ఇవాళ ఎందుకో తెలీదు, నాకు చాలా భయంగా ఉంది. ఒక్కరోజు వెళ్ళలేదు అంటే ఏం నష్టం కలుగుతుంది? అమర్పాల్ గారు, సమస్యల నుండి మనం పారిపోలేం. ఇవాళ కాకపోతే రేపు సుభాష్ డబ్బు సంపాదించడం కోసం వెళ్లి తీరాల్సిందే. కానీ సాయి, నా కారణంగా నా మనవడు చాలా కష్టపడుతున్నాడు. అది నాకు అస్సలు నచ్చడం లేదు. అది మీ మోహం అమర్పాల్ గారు. సమస్యలొస్తాయని భయపడి మీరు తనని ఎప్పుడూ మీ పక్కనే పెట్టుకోలేరు కదా. మన యొక్క బాధ్యత మన పిల్లలకు సమస్యలను ఎదుర్కోవటం నేర్పించటం. అధిక మోహం మనిషిని బలహీనంగా మారుస్తుంది. ముఖ్యంగా ఎప్పుడైతే తన మొహంలో ఎదుటివాళ్ల భయం స్పష్టంగా కనిపించినప్పుడు. అందుకని ఎదుటివాళ్లకు ధైర్యాన్నివ్వడమే అన్నిటికంటే మంచిదవుతుంది. సుభాష్ సమర్థుడు. ఏ విధంగా అయితే తన ₹4 సంపాదించాడో అదే విధంగా మరో రూపాయిని కూడా తీసుకొస్తాడు. సరే సాయి, నేను వెళ్తాను. సుభాష్, ఇది ఒకసారి పట్టుకో. మా నాన్న నాకు ఎంతో ప్రత్యేకమైన రోజున దీన్ని ఇచ్చాడు. ఇవాళ నేను నీకు ఇస్తున్నాను. వినాయకుడు ఎప్పుడూ నన్ను రక్షిస్తూ వచ్చాడు. ఇవాల్టి నుండి ఆయన నిన్ను కూడా రక్షిస్తాడు. ఆశీర్వదించండి తాతయ్య. సంతోషంగా ఉండు నాయనా. ఎవరు వీళ్ళు? ఇంతమంది పోలీసులతో వస్తున్నారు. చూస్తుంటే పెద్ద మనసులో ఉన్నాడు. శ్రీకాంత్ బాబాయ్. సుభాష్, ఏంటి విషయం? నేనేదైనా పని కోసం చూస్తున్నాను. దానికి బదులు ₹1 వస్తే చాలు. ఒకవేళ మీ పాఠశాలలో ఏదైనా పని ఉంటే చెప్పండి. సుభాష్, అది గవర్నమెంట్ పాఠశాల కదా. నేనెవరిని నాకు నేనుగా పనిలో పెట్టుకోలేను. ఎందుకంటే నేనెవరినైనా పనిలో పెట్టుకుంటే దానికి తగిన కారణమేంటో పత్రాల ద్వారా పై అధికారులకి తెలియచేయాలి. కానీ సుభాష్, 2 రోజుల్లో పరీక్షలు జరగనున్నాయి. నువ్వు బాగా చదువుకున్నావు కదా. మరి నువ్వు లెక్కల పరీక్ష కాగితాలు దిద్దడం కోసం నాకు సాయం చేయొచ్చు కదా. పాఠశాల అధికారులకి నేను ఇది ఖచ్చితంగా చెప్పుకోగలుగుతాను. జవాబులు సరిగ్గా రాశారా లేదో చూడటానికి మరొక శిక్షకుని అవసరం ఉంది అని. దానికి నేను నీకు ₹1 ఇవ్వగలను. మంచి విషయమే, కానీ 2 రోజుల తర్వాత అప్పటికి చాలా ఆలస్యం అయిపోతుంది బాబాయ్. క్షమించండి. కూర్చోండి. సాయి, మీరు దీనిని భయమన్నా మోహమన్నా సరే, ఇవాళ నా మనసు ఎందుకో చాలా కంగారుగా ఉంది. రాముడు మీకు మేలు చేస్తాడమర్పాల్ గారు. కాని ప్రస్తుతం మీరు వేరే దాని గురించి ఆలోచించాలి. కమల్కి మీరు ఏ గుర్రపు బండి తయారు చేయడం అయితే నేర్పించారో దాన్ని మీరు 2 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకరు రాబోతున్నారు ఆ గుర్రపు బండి కోసం. ఎల్లుండి సామాన్లు అమ్మడానికి నగరానికి వెళ్ళాలి. అంతవరకు ఏ పని లేదు. కానీ నీకు ₹1 కావాలి అంతే కదా. నా దగ్గర తీసుకో, తర్వాత తిరిగిచ్చేసేయ్. లేదన్నయ్య,
ఇంతవరకు సంపాదించిన 4 రూపాయలలో ఎక్కడో ఒకచోట నా కష్టం లేదా నా మంచి కర్మలు దాగి ఉన్నాయి. అందుకని ఈ మాత్రమైతే నాకు అర్థమైంది, మిగతా రూపాయి కూడా నేను కష్టపడి సంపాదించాలని. వెళ్ళొస్తాను. ఏవండి, ఈయనెవరు? ఈయన నాసిక్ లో రెవెన్యూ ఆఫీసర్. షిరిడీకి ఏదో పని మీద వచ్చారు. చాలా పెద్ద మనిషి, మా నాన్నగారిలాగా గవర్నమెంట్ ఆఫీసర్. నాన్న అంటూ ఉంటారు, జనాలకు సహాయం చేయడం గవర్నమెంట్ ఆఫీసర్ బాధ్యతని. అందుకని నేను ఈయనతో మాట్లాడి చూడాలి. ఒకవేళ నేను ఈయనకి చెప్పాను అంటే మా నాన్న ఎవరని ఆయన నాకు తప్పకుండా పనిస్తారు. చూడండి, నేను ఆయనతో మాట్లాడొచ్చా? లేదు లేదు లేదు, ఆయన ఖచ్చితంగా చెప్పేశారు ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళకూడదు అని. విచిత్రమైన మనిషిలా ఉన్నారు. ఎవరినైనా కలవడానికి కూడా ఇలా కుదరదు అని చెప్తారా అసలు? కుక్క చాలా గట్టి గట్టిగా అరుస్తుంది. ఒకవేళ అది నన్ను కరవడానికి చూడటం లేదు కదా. రాబోయే 2 రోజులు నీకు చాలా కష్టకాలం. మృత్యుయోగం కనిపిస్తోంది. మృత్యుయోగమా? అయితే నన్నేం చేయమంటారు గురూజీ? నేను రేపు షిరిడీకి వెళ్ళాలి. అక్కడి సర్పంచ్ అయిన కులకర్ణి సర్కారు లెక్కల్లో గందరగోళం ఉందని తెలిసింది. అందుకని నేను వెళ్ళడం చాలా అవసరం. నేను ఇంతవరకు ఏదైతే చెప్పానో అది ఖచ్చితంగా నిజమైంది. ఇది కూడా నిజం కావడం ఖాయం. అందుకనే గురూజీ ఇంతవరకు నేను ఏ పనైనా మిమ్మల్ని అడగకుండా అసలు చేయనేలేదు. కానీ ఈసారి వెళ్ళడం అవసరం. మీ దగ్గర ఏదైనా దారి ఉంటుంది కదా? కేవలం ఒకే ఒక దారి ఉంది. నీ రక్షణను పూర్తిగా కట్టుదిట్టం చేసుకున్న తర్వాతే నువ్వు బయటికెళ్ళు. అప్రమత్తంగా ఉండు. ఎందుకంటే ప్రమాదం ఎక్కడి నుండైనా రావచ్చు. అది పశువైనా లేక అపరిచిత వ్యక్తి అయినా సరే. ఏ అపరిచిత వ్యక్తిని కూడా నువ్వు నీ దగ్గరకు రానివ్వకు. ప్రతిరోజు ఉదయం నువ్వు స్నానం చేసి అన్నిటికంటే ముందుగా గుడికి వెళ్ళు. ఆ తర్వాతనే నువ్వు ఏదైనా ఆహారం తీసుకోవాలి. అలాగే గురూజీ. కొంచెం తొందరగా పోనివ్వు, నేను ఇంకా గుడికి వెళ్ళాలి. రండి రండి ఠాకూర్ గారు రండి. మా ఇంట్లోకి మీకు సాదర స్వాగతం పలుకుతున్నాం. మీరు మా ఇంటికి రావడం నిజంగా మా అదృష్టం అండి. మీ స్వాగత సత్కారాలకి అన్ని ఏర్పాట్లు చేసేసాం. హరిఓం. ఇదంతా ఏం అవసరం లేదు సర్కార్. అవసరం ఎందుకు లేదు ఠాకూర్ గారు, ఇది మా కర్తవ్యం, మా బాధ్యత. అయినా మీరు ఇక్కడికి వచ్చి చాలా శ్రమ తీసుకున్నారు. ఆదేశం ఇస్తే మేము అక్కడికి వచ్చేవాళ్ళం కదా. రెవెన్యూ కలెక్టర్ వచ్చి ఎంక్వైరీ చేయడం నా పని. ఎప్పుడైతే రెవెన్యూలో గందరగోళం జరుగుతుందో అప్పుడు ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుంది. అదేంటండి అంత పెద్ద మాట అనేశారు మీరు? మొత్తం అంతా స్పష్టంగా రాసుంచా. మా తరఫు నుంచి ఒక్క తప్పు కూడా మీకు దొరికే అవకాశం ఉండదు. కానీ మా విన్నపం ఏంటంటే ఠాకూర్ గారు, పనులవి ఎప్పుడు ఉండేవే అండి. ముందు మీరు ఇలా వచ్చి కూర్చోండి, కాస్త ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి, ఏమైనా తీసుకోండి. హరిఓం. ముద్దుల్లో నిలబడి ఏం చేస్తున్నారా? వెళ్ళి భోజనానికి ఏర్పాట్లు చేస్తామండి, వెళ్ళండి. అలాగే సర్కార్ గారు. కులకర్ణి గారు, మా గురూజీ నాకు చెప్పారు, స్నానం చేయకుండా మందిరంలో భగవంతుని దర్శించుకోకుండా ఏవి తినకూడదని. దానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదండి ఠాకూర్ గారు. మా ఇంటి వెనకాల ఒక బావి ఉంది, అక్కడే స్నానం చెయ్యండి. అక్కడికే పల్లకి పంపిస్తాను, అందులో కూర్చొని దర్జాగా వెళ్లి భగవంతుని దర్శించుకోండి. హరి ఓం. సరే. కమల్, కూర్చునే బల్ల సిద్ధమైందా? ఆ అమర్పాల్ కారణంగా నా కాలు పనిచేయకుండా పోయింది. కూర్చునే బల్ల సిద్ధమైందా కమల్? అమర్పాల్ మొండితనం కారణంగా నేను అవుటివాడిని అయిపోయాను.
18 సంవత్సరాల వరకు నేను ఎటు తిరిగినా కష్టాలనే ఎదుర్కొన్నాను. కమల్, ఏమైంది బాబు? ఇవాళ నా మాటకి సమాధానం ఇవ్వడం లేదు. పైగా నీకు ఇవాళ పని మీద కూడా శ్రద్ధ ఉన్నట్టుగా లేదు. ఈ చెక్కను నేను ముట్టుకుని చూశాను, గరుకుగా ఉంది. తప్పు మీద తప్పు చేస్తున్నావు ఇవాళ నువ్వు. పైగా సాయి కూడా నాతో అన్నారు, కేవలం 2 రోజుల సమయం మాత్రమే ఉందని. నేనైతే చాలా చిన్న తప్పు చేశాను. కొంతమంది చాలా పెద్ద తప్పులు చేస్తారు. వాళ్ళని ఎవరు ఏమీ అనరు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? కోపంగా కనిపిస్తున్నావు. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? కమల్, ఈ కర్ర విరవటానికి నాకు సహాయం చేస్తావా?